అందరు ఎట్లున్నారు? అంతా మంచి కదా. ఇలా మీకోసం మస్తు ముచ్చట్లు పట్టుకొచ్చిన దబ్బున చెప్పుకుందామా? చిలపాండ్రి ఎన్ఎస్ఆర్ గ్రూప్ వారి ఎన్రిచ్ వార్డ్ సమర్పించే ధూమ్ దా ముచ్చట పవర్డ్ బై ఈశ్వరప్ప హోమియో క్లినిక్. ఇక ధూమ్ దా ముచ్చట్లు షురు. అవుగాని మీ దాంట్లో ఎంతమంది కొత్త రేషన్ కార్డులు వచ్చినాయి వల్ల ఏది ఓమాలక ఇట్లా చేతులు లాబట్టురి అంటే అప్పట్లోనే లైన్లలో నిలబడి మరి అప్లికేషన్లు పెట్టుకున్నారు కదా, మరి అవి ఏడదాకా వచ్చే అని అడుగుతాన్నా. సరే మా వాడ కట్టుకంటే రాజవన్ అయితే దినం కారట్లు కారట్లు అని కారట్లు ఇలా మనవాడ అని తిడుతూనే ఉంటుంది. ఇక రాజవ సంగతి పక్కకు పెడదాం. కానీ మరి ఇందిరమ్మ ఇండ్లకి ఎంతమంది పోయిర్రు? ఇగత్తే అగత్తే అని దినాం ఆశ పుట్టించుడే తప్ప ఇచ్చింది లేదు, ఇండ్లకు పోయింది లేదని మా శితగింజల ప్రమీల చెప్తుంది నాతోని. ఇక ఇందిరమ్మ ఇండ్ల గట్ల ఉన్నదా? మరి రైతు బంధు ఎంతమందికి పడ్డాయి గది ఎప్పురి? అసలు పడ్డాయా? పోనీ 2 లక్షల రూపాయలు అందరికి మాఫీ అయినాయా? అంటే అప్పట్లోనే రేవంత్ సారు బ్యాంకుకు పోయి అప్పు తెచ్చుకోపోరి నేను కడతా అనే కదా. ఎంతమంది గట్టిండు సారు? మీకు గట్టిండా నల్లా? అడుగుడు మర్చినా. యువ వికాసం పేరుతోని నిరుద్యోగులకు జూన్ 2 నుంచి 4 లక్షలు ఇస్తా అనే కదా. ఎంతమంది తీసుకున్నారు 4 లక్షలు? అంటే ఇదంతా ఎట్లా కొడుతుందంటే నాలుక మీది మాటలు నీళ్ళ మీద రాతలు యొగిట్లనే కొడుతుంది. దరఖాస్తులు పెట్టిన ప్రతి ఒక్కరు చెప్పే మాట గిరే కదా. ప్రజాప్రభుత్వం అంటే ఇది ఇత్తం అది ఇత్తం ఇది చేస్తాం అది చేస్తాం అని అప్లికేషన్లు తీసుకొని మత్పరిచేదాన్నే ప్రజాపాలన ప్రభుత్వం అని అంటారని ఇప్పుడిప్పుడే చాలా మందికి అర్థమవుతుంది. ఫస్ట్ యువ వికాసం కాడికే వద్దాం. రేవంత్ సార్ వారు రాజీవ్ గాంధీ పేరు పెట్టి నౌకర్లు లేని వాళ్లకు 4 లక్షల రూపాయల దాకా రుణం ఇస్తా, జూన్ 2వ తారీఖే స్టార్టు, అప్లికేషన్లు పెట్టుకోర్రి అని చెప్పిండు కదా. ఇక నిజంగానే పైసలు ఇత్తడై ఉండాలి. ఆ పైకంతోనే ఏదైనా వ్యాపారం అన్న చేసుకోవచ్చని పాప నిరుద్యోగులు ఆశపడి అప్లికేషన్లు పెట్టుకున్నారు. జూన్ 2 అయిపోయింది, 3 కూడా పోయింది. ఈ కాసం స్కీమ్ ఏమైంది సారు అంటే జర కొన్ని వద్దులు వాయిదా ఇస్తామని ఇప్పుడు చెప్తారు. ఇక ఎప్పురి కథ. అసలు అట్లా ఆశ పుట్టించడెందుకు? అప్లికేషన్లు తీసుకున్నాడెందుకు? కండ్లు కాయలయ్యేటట్టు ఎదురు చూసేటట్టు ఏసుడెందుకు? కాతక్కున వాడెత్తు. ఇంత కోపం అవుతుందల్లా మీరే ఎప్పురి చెప్పకున్నా గానీ సరే అని సప్పు కూకుంటాం. 2వ తారీఖే 4 లక్షలు పడతాయని చెప్పి చిప్ప చేతులు పెడితే పాపం నిరుద్యోగులు ఎంత తన్లాడాలే. ఇదనే కాదు, కొత్త రేషన్ కార్డులు ఇస్తాం కాగితం రాసిరి అని చేపాటి ప్రభుత్వం వచ్చిన కొత్తలే చెప్పిరు. కిలోమీటర్ల పొడుగుత ఎర్రటెండలు నిలబడి అప్లికేషన్లు పెట్టిరు. ఆ కార్డులు ఏమైనాయో ఎవరికి ఇచ్చిర్రో అసలు ఇచ్చే ఆలోచన ఉన్నదో లేదో తెలుస్తలేదు. ఎప్పుడు అడిగినా రేపే ఇస్తాం ఇక మాపే ఇస్తాం, వచ్చే నెలలనే కొత్త రేషన్ కార్డులు ఇక ఇట్లా చెప్పుకొచ్చిరు కానీ ఇచ్చింది లేదు, బియ్యం తీసుకున్నది లేదు. ఇక రైతు బంధు గురించి చెప్పాల్సిన అవసరం లేదు. చాలా మందికి వడలే రుణాలు మాఫీ అంటవా? అది పెద్ద మోసం అంటే మోసమే అయ్యింది. 2 లక్షలు మాఫీ చేస్తా అని చెప్పి ఎంతమందికి వేసిండోల్లా? ఒక్కొక్క ఊర్లే సగం కంటే ఎక్కువ మందికి ఇంకా రుణాలు మాఫీ గానే కొత్త అప్పు కూడా పుడతలేదు. రేవంత్ సార్ మాట నమ్మి రుణం తెచ్చుకుంటే వడ్డీ పెరుగుతుంది కానీ అసలుకే దిక్కు లేకుండా అయింది. ఇట్లా ఏం స్కీమ్ పెట్టు అప్లికేషన్లు తీసుకురుడు, ఇక ఇస్తున్నాం ఇక అయిపోయిందే మీ చేతికి వచ్చినట్టు ఆశ పుట్టించుడు, తీరా వాళ్ళకు రేపు మాపు వాయిదా, సర్వర్ ప్రాబ్లము ఈ ప్రాబ్లం అనుకుంటా పొద్దుల్ల తీసుడు. ఇదే కథ అయింది. అందుకే ఇది ప్రజాప్రభుత్వం కాదు అప్లికేషన్ల ప్రభుత్వం అని చెప్తారు. స్కీమ్లు అత్తేన ఆశపడి నిలువూత మునిగిన వాళ్ళు. ఇక అప్లికేషన్ల పాలన చూసిరు కదా. అవు కానీ మీ దాంట్లో ఎంతమందికి ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి వల్ల చెప్పురి జర మీరు. మీకు వచ్చిందా? ఓ కెమెరామెను నువ్వు కూడా కాగితం రాసిత్తివి కదా, నీకు వచ్చిందా? రాలేదా? ఓ టీవీలో యూట్యూబ్లో చూస్తున్న అన్నలు అక్కలు మీ దాంట్లో ఎంతమందికి వచ్చింది? ఓసారి కామెంట్ అన్న వేయుర్రి. ఎందుకు చెప్తున్నా అంటే ఒక ఊర్లే ఇందిరమ్మ ఇండ్ల కోసం ఏం చేసిర్రు ఎరికేనా? చూడురి మీరే. ఇందిరమ్మ ఇండ్ల కథ చూస్తూనే ఉన్నారు కదా మీరు. అయితే హన్మకొండ జిల్లా కమలాపురం మండలం అంబాల ఊళ్ళే భూభారతి కార్యం నడుస్తున్నదల్లా.
ఇక ఇది ఇట్లా నడుస్తుంటే ఇగో ఈ జానకవ్వ ఉన్ను చిరంజీవి పురుగుల మందు డబ్బా పట్టుకొని వచ్చిర్రు. ఇక ఇది తాగి సత్తరట. ఎందుకో ఇందాం. ఏమైంది పెద్దవ్వ, పురుగుల మందు పట్టుకుంటివి? ఇంద్రమ్మ కోటర్స్ రాపిచ్చి పేరొస్తే రాలేదని చెప్తాండి. ఎవరు రాలేదంటారు? మా సురేందర్ ఎవరు? కార్యదర్శి. మరి మందు డబ్బాలు కింద తెచ్చినావు? తాగుతా. దేనికి తాగుతావు? కోటర్స్ రాలేదనుకో. అగో గట్లనా? నువ్వు చెప్పే చిరంజీవి, నీ బాధ ఏంది? ఎవరికి కొట్టరసులు లేవు, ఉన్నోళ్ళకే ఇచ్చిళ్ళు. ఇప్పుడు ఇవ్వరాక ఇచ్చిళ్ళు. మీకు గ్రామ పంచాయతీ పోయి ఆపిన వాళ్ళు ఆగుతలేరు. మీ కొట్టరసులు రాలే, మేము ఏం చేస్తాం అనుకుంటే వాళ్ళకి ఇవ్వాలి. అంటే మీ కాడ ఎంతమందికి రాలేదమ్మా ఇట్లా? ఒకళ్ళకి రాలే, ఓన్లీ ఉన్నోళ్ళకి వచ్చినాయి. కాకపోతే మీరు ఇళ్ళకి వచ్చి చెక్ చేయండి, ఆధార్ కార్డు కొట్టండి. ఇన్నారుల్లా ఇందిరమ్మ ఇండ్ల కథ గట్లున్నది. ఫస్ట్ పేర్లు రాసినట్టు రాసిరట. ఇచ్చేటప్పుడు మాత్రం షెయి పార్టీ కార్యకర్తలకు ఆల్రెడీ ఇండ్లున్నోళ్ళకే ఇత్తురట. అసలైన గరీబోళ్ళ చేతుల షిప్ప పెడుతున్నారట. ఎంత బాధ అనిపిస్తుంది చెప్పు. ఇచ్చినట్టే ఇచ్చి గుంజుకునుడేంది? గుంజుకున్న ఇంటిని షెయి పార్టీ కార్యకర్తలకు లంచాలు చదివించిన వాళ్ళకి ఇచ్చుడేంది? ఇదా ప్రజాపాలన? కథకున వాడెత్తు. వీళ్ళు పురుగుల మందు తాగుతుంటే ఊరోళ్ళు ఆపిర్రు, సంజాయించిర్రు. ఈడ ఆడ అని కాదు, అంతటా గదేనోళ్ళ ప్రతి స్కీము కథ గిట్లనే ఉన్నది. వాళ్ళకు వాళ్ళే ఇచ్చుకుంటురట ఇండ్లను. అసలైన గరీబోళ్లను మత్పరిస్తున్నారట. అన్యాయంకున వాడెత్తు. అసలు ఈ కాలంలో అమ్మ నాయనలు ఎట్లున్నారులా? పోరగాన్లు ఏది అడిగినా అది కొనిస్తాండ్లు. వాళ్ళ కాడ పైసలు లేకున్నా కొడుకు అడిగిండు, అయ్యో బిడ్డ అడిగింది అనుకుంటా అప్పు చేసి మరి వాళ్ళ చేతులలో పెడుతురు. దీన్నే గౌరవం అంటారు. అంతేనా? పిల్లల మీద గౌరవం ఉండొచ్చు, తప్పులేదు. కానీ అతి గౌరవం ఉంటే అసలుకే మోసం అవుతుంది. అగో గట్లనే అయింది సిద్దిపేట జిల్లాల. అరే అమ్మ నాయన కారు కొనియలేదని పురుగుల మందు దాగి చచ్చిపోయిండో కొడుకు. ఏం చెప్పాలి అగ్గి సొంటోళ్ళ గురించి? మీరే చెప్పురిగా. అద్మానంకున వడెత్తు. ఈ గౌరాలు సల్లగుండా గింత అద్మానం అనుల్లా. ఇగో గీ పిల్లగాడెనుల్లా పేరు జాని. జగదేవ్పూర్ మండలం షాట్లపల్లిలో ఉంటాడు. 21 ఏళ్ళు ఉంటాడట పిల్లగాడు. గంతే. అమ్మనాయనేమో వ్యవసాయం చేస్తారు. సొంత పొలం కూడా కాదట, కౌలుకు తీసుకొని చేస్తారు. మరి ఇంటి పరిస్థితి తెలిసే ఉండాలి కదా. కానీ నాకు కారు కొనియుర్రి, కారు కావాలి, తిరగాలని ఇంట్లో రోజు గుయ్య పెట్టుడు. పైసలు లేవురా నాయన అన్నయ్యను లేదు. సరే కొడుకు అడుగుతుండు కదా అని మారుతి కారు కొనిత్తతి అని అమ్మ నాయన చెప్పిరు. కానీ మారుతి కారు అద్దట, BMW కారు కావాలట. BMW కారు అదేమన్నా జాతరలో దొరికే ప్లాస్టిక్ కారు అనుకున్నాడా అనుల్లా? BMW కారు కొనియు అని మంకు పట్టు పట్టేదందుకు పైసలు ఉంటే అది కూడా కొనేచ్చేటోళ్ళు కావచ్చు అమ్మ నాయన. కానీ కాదు అని చెప్పిరు. కథం పిల్లగాడు హట్ అయిపోయిండు. నాకు BMW కారు కొనియరా, నేను సత్తా అనుకుంటా. పురుగుల మందు దాగి బలిమీటికి చచ్చిపోయిండు. ఏంది అసలు? ఇతను గత కొంతకాలం నుంచి డిప్రెషన్కి లోనై ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ని ఇబ్బంది పెడుతూ నాకు BMW కారు కొనియాలని చెప్పేసి అడగడంతో వాళ్ళ ఇంట్లో వాళ్ళు కొనిచ్చే స్తోమత లేక కుదరదు అని చెప్పడంతో తను క్షణికా విషయంలో పురుగుల మందు తీసుకొని చనిపోవడం జరిగింది. ఈడ తప్పేవల్ది? నన్ను అడిగితే పిల్లగాంది తప్పే. కొడుకును గంతగానే గౌరవం చేసి కారు కొనియమని మంకు పట్టు పట్టి అంత గౌరవం చేసిన అమ్మ నాయనలది తప్పే. అంతేనా కాదా? అందుకేనోళ్ళ అతి గౌరవం కూడా అస్సలు మంచిది కాదు. ఏమనంటే నా కొడుకు ఏది అడుగుతా అది కొనిస్తా, వానికి ఏం తక్కువ చెయ్యా, వాడు అడుగుడే ఆలస్యం అన్నీ ఒక్కొక్కరు గల్లాలు ఎగరేసి మరి గర్వంగా చెప్పుకుంటారు. చిన్నప్పుడు అంత మంచిగానే ఉంటుంది. పెరుగుతుంటే అదే అలవాటైపోయి ఇగో గిసోంటి ఘోరాలు కూడా జరుగుతాయి. ఏమంటున్నా? అవుగాని ఏటీఎంలోకి పోతున్నానల్లా మీరు? అసలు అవసరం పడుతుందా? ఇక నేనైతే పోక బొచ్చ రోజులు అవుతుంది. ఒకప్పుడు ఏటీఎంలా ముంగట్ల లైన్లు ఎట్లుండేటి కదా. ఇక ఇప్పుడు గవ్వే ఏటీఎంల కాడ బర్రెలు కుక్కలు రెస్ట్ తీసుకుంటున్నాయి. మొన్న మా ఇంటి వంగ చూసిన నేను. అసలు నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది గిన్నెగానం ఏటీఎంలు అవసరమా అని అనుకుంటా. అయితే ఈ ఏటీఎంలు మన సొంటోళ్ళ కంటే ఎవరికి ఉపయోగపడుతూ ఉన్నాయో ఎరికేనా మీకు? ఎవరికని చూస్తారా దొంగల కొల్ల? ఆరే ఆవంటే మనము ఏటీఎం మిషన్లకి వెళ్ళి పైసలు తీస్తలేమని దొంగలు నారాజు అయిపోయి వాళ్ళు మిషన్లను వలగొట్టి మరి ఎత్తుకపోతురు. బ్యాంకులకు పెద్ద పని అప్ప చెప్తురు. అగో సూర్యాపేటలు చూడూరి స్టేట్ బ్యాంక్ ఏటీఎంలో ఏమైందో ఎట్లా ఎత్తారో కథ. అయితే సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో స్టేట్ బ్యాంక్ ఏటీఎం ఉన్నది. లోపల మిషన్ అవుతారని చూస్తారా ఎట్లున్నదో? ఆగో
రోషిని మాడి మషైపోయింది కదా. మరి ఇది గట్లెట్లయిందో సీసీటీవీ పెట్టుకొని చూద్దాం. అగో ఓర్ దేవుడు, ఇలా అసలు మనుషులా లేకుంటే ఇంకేమన్నానా? చూసినవా, రాత్రి 2:00కల్లా మంచిగా కార్లు వచ్చిర్రు, ఏటీఎం సెంటర్లకు వచ్చిర్రు. ఇక మిషన్కు మంట పెట్టిరు. మొత్తం పావు గంటల మిషన్ కాలిపోయింది. పైసలు పెట్టిన డబ్బా బయటికి వెళ్ళింది, దాన్ని ఎత్తుకపోయిరు. ఆ డబ్బాల 20 లక్షలు ఉన్నాయట. ఇక పోయినోళ్ళు చక్కగా పోకనట, మొత్తం మంట పెట్టిపోయిరు. లాల చేతులిరిగి పోను. అసలైతే ఏటీఎం దొంగలను మనం బొచ్చడు మందిని చూసినాం. చాలా మటుకు పేలైపోయినాయి, పైసలంతా వెళ్ళకపోయేటి. కానీ వీళ్ళు మాత్రం మంచిగా బందోబస్తు వచ్చి దానికే మంట పెట్టి పైసల డబ్బని ఎత్తుకపోయారు. పావు గంటలనే 20 లక్షలు కమాయించుడంటే చిన్న ముచ్చట్న. అందుకే కావచ్చు చేసేదందుకు ఎన్ని పనులున్నా గిసోటి దివానగాలి దొంగతనాలకే దిగబడేది. దొరికితే జైలు, లేకుంటే దర్జా బతుకు. అయితే ఇటు లేకుంటే అటు, ఇట్లనే అనుకుంటా తెగిసురు కావచ్చు కదా. ఏ సప్పుజేక ఇక నేను కూడా ఏదన్నా సర్కారు కోల్వన దొరకబడతా కోట్ల రూపాయల పైసలు, కిలోల కొద్ది బంగారము, మేడలు మిద్దలు గిట్ల కమాయించుకోవచ్చు. మరి ఒక్కొక్కల కమాయి చూస్తుంటే గట్లనే అనిపిస్తుంది నాకు. మొన్నటికి మొన్న ఒక ఇంజనీర్ ఆఫీసర్ ఇంట్లో కోట్ల రూపాయలు ఎట్లా దొరికినాయో చూస్తేమే కదా. ఇక దినా మన కాడ ఏసీబీ ఆఫీసర్లకు లంచం ఉండే ఆఫీసర్లు దొరుకుతూనే ఉన్నారు. ఇక ఇప్పుడు ఇంకో పెద్ద సార్ కళాపోషణ చూడరు మీరు. అమిత్ కుమార్ అని చాలా సీనియర్ ఐఆర్ఎస్ ఆఫీసర్ అట. ఢిల్లీలో ట్యాక్స్ పేయర్ ఆఫీస్లో డైరెక్ట్గా పనిచేస్తాడు. ఆఫీసర్ ఇంట్లో చెక్కింగులు చేస్తే 3.5 కిలోల బంగారం, 1 కోటి రూపాయల నగదు, 2 కిలోల ఎండి, కార్లు, బంగ్లాలు బయటపడ్డాయి. ఇక ఎప్పురి కథ. అయితే ఏదో పిజ్జా కంపెనీ ఓనర్కా ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు వస్తే ఆ నోటీసు నుంచి బయటపడేసేందుకు 45 లక్షలు డిమాండ్ చేసిండట మహానుభావుడు. ఒకనికి దగ్గర 45 లక్షలు లంచం అంటే ఏందన్నట్టు, ఎన్ని నెలల జీతం అసలు. ఇక సారు వారి కళాపోషణ సిబిఐ దాకా పోయింది. సిబిఐ ఆఫీసర్లు గాలం వేసి దొరకబట్టిరు. సారు ఇంకా ఏమేం ఘనకార్యాలు చేసిండో అరుచుకునేందుకు ఈయనే ఉన్న ఇండ్లను చెక్కింగులు ఎత్తే యోగిట్ల బంగారం గుట్టల నోట్ల కట్టలు వెళ్ళినాయి. సారు వారికి 4-5 రాష్ట్రాలలో భూములు, జాగలు, ఇండ్లు కూడా ఉన్నాయట. ఏటికి కూడా లెక్కాపత్రం లేదట. అంటే అవన్నీ లంచాల సొమ్మే అన్నట్టు. చూసినవా, సర్కారు కోలు ఎక్కితే చాలు జీతం కంటే కూడా లంచాలే ఎక్కువ వస్తున్నాయి. ఈ సొంటోళ్ళు ఏవట్టి నియతగల ఆఫీసర్లకు కూడా చెడ్డ పేరు రావట్టే. అయినా గిట్న అన్యాలంగా మందిని ముంచి లంచం సొమ్ము తిని ఏం చేస్తారు వల్ల సర్కారే లక్షలు జీతం ఇవ్వబట్టే. ఇవి చాలే అని ఇంకా ఆశ ఆపచ్చ ఎందుకు కావచ్చు వీళ్ళకు. నిజంగా కన్న తల్లి లోకంలో ఎవ్వరు ప్రేమలన్నా కల్తీ ఉంటదేమో కానీ తల్లి ప్రేమల మాత్రం కల్తీ ఉండదోళ్ళ. తల్లంటే కోపానికి వస్తుంది కావచ్చు, కొడుతుంది, తిడుతుంది. కానీ బిడ్డకేమన్నా అయితే ఆమె పానం గిట్లా కలుక్కుమంటది. ఒక్కరోజు కనబడకుంటే తల్లి మనసు తనలాడుతుంది. ఖాళీ మనుషులలోనే కాదు, భూగోళం మొత్తంలో బతుకున్న ఏ జీవిని చూసుకున్న గిదే పాయిరము, గిదే సెంటిమెంటు, గిదే తన్లాట. పారి అట్లా జత్యాల దిక్కు పోదాము. ఆడ తల్లి మనసేందో మనము పరు చూసేసేద్దాం. అగో ఆవు ఆటో ఎంబడి ఉరుకుతుంది. ఇంతకు ఆటోలో ఏమున్నదబ్బా అంటారా? ఇప్పుడు చూడురు మీరు, లోపల కోలియాగున్నది.
ఇప్పుడు అసలు ముచ్చట్ల కద్దాం. జగిత్యాలలో ఉండే నరేందరు ఆవును సాదుకుంటుండు. ఆ కోవుకు కోలియాగా పుట్టింది. అయితే ఆవు మొన్న మేతకని పోయిందోల్లా, కానీ మళ్ళీ ఇంటికి రాలే. తువ్వ తప్పిందో లేకుంటే మతి మరపై వచ్చిందో మనకు తెలియదు. ఇక తల్లి లేకుంటే పిల్లల బాధ ఎట్లుంటుందోల్లా కోల్లాగా బెంగటిల్లింది. ఏం తినులేదు, నీళ్లు తాగులేదు. ఇక నరేందర్కు పానం కలుక్కుమన్నది. ఊరంతా దేవులాడిన ఆవు దొరకలే. అందుకే కోలియాగని ఆటోలు వేసుకొని జత్యాలంతా తిరిగిండు. కోలియాగనేమో రోడ్డు మీద ఉర్రుకుంటున్నది. ఇక బిడ్డ పిలుపు ఎన్నో ఉన్న ఆవు కినబడ్డది. బిడ్డ కోసం ఉరుక్కచ్చింది. ఆటో ఎంబడి పడ్డది. ఇక తల్లి బిడ్డలు ఒకరికొకరు కండ్ల నిండా చూసుకొని మురిసిపోయారు. తల్లి ప్రేమ అంటే గిదే కదా. దునియాలో ఏ మూలకవో ఏ జీవినన్న చూడు గిట్లనే ఉంటది. తల్లి కోసం బిడ్డ, బిడ్డ కోసం తల్లి తల్లాడుతూనే ఉన్నారు మనుషులైనా జీవాలైనా. కానీ ఈ నడుమ మనుషుల నడుమనే జనంతా కల్తీ ఉడుతుంది, కానీ జీవాలకు మాత్రం అసలు గుణాలు రాలే. బిడ్డ కోసం పానాలను కూడా అడ్డం పెడతాయి. తుమ్మొచ్చింది. కొంపదీసి కరోనా గిట్లా వచ్చిందా ఏంది? అమ్మో అర్జెంటుగా మాస్క్ కొనాలి, శానిటైజర్ రుద్దాలి. ఇక క్వారంటైన్లో ఉండాలన్నా ఏంది నేను? ఏంది పిల్ల, ఒక తుమ్మికే కరోనా రాబడుతుంది, ఇంకెక్కడ కరోనా అంటారా? అట్లా అనుకోకుర్రోళ్ళు. కరోనా పురుగు మళ్ళీ వచ్చిందట కాదు, ఆరేమంటే నమ్ముతలేరా? మనోళ్ళని పట్టుకుంటుందట. అగో నాకింది కొంచెం ఇట్లా నెత్తి నొప్పి వచ్చినట్టు అవుతుంది. ఓరు దేవుడు, నేను డాక్టర్ కాడికన్నా పోవాలి. మీరైతే ఈ ముచ్చట దబ్బున చూసారు దబ్బున నడురే. చూస్తుంటే ఇక మళ్ళా మాస్కులు అమ్ముకునేటోళ్లకు మంచి రోజులు వచ్చినట్టే కొడుతున్నాయి. ఇక రోడ్ల మీద గవ్వే కనబడేటట్టున్నాయి. ఇక శానిటైజర్లకు కూడా గిరాకీ బాగానే వస్తుంది. మరి ఏం చేయమంటారు? కరోనా అత్తాంది, మనకి వెళ్ళి అత్తాంది ఏంది అచ్చి కూసున్నది. ఇక ఇప్పుడు ఎవరెవరిని వాడదామా, ఎట్లా వాడదామా అని ఆలోచన చేసుకుంటూ ఉంటున్నదట. ఇక ఇప్పటికే దేశంలో కరోనా కేసులు 5,000 దాటినేయటనుల్లో. ఇక ఇవి లెక్క తేలినాయే. లెక్క తేలని ఎన్నున్నాయో, ఎంతమంది కరోనాతో తిరుగుతున్నారో మనకు తెలియదు. ఒక్కరోజే 4 చచ్చిపోయిర్రు. ఇక ఈ ఏడాది కరోనాతోని మొత్తం ఇప్పటిదాకా 55 మంది కాలం చేసిరంట. సెంటర్ ఆరోగ్యమోలు లెక్క కట్టి చెప్తాండ్రు. ఇక దేశం మొత్తంలో కేరళ రాష్ట్రంలోనే ఎక్కువ కేసులు ఉన్నాయట. సగానికి సగం ఆన్నే తిరుగుతున్నాయట. అంటే కేరళలో ఫారిన్ దేశానికి పోయేటోళ్ళు, పోయి వచ్చేటోళ్ళు చాలా మంది ఉంటారు కదా. పోయినోడు ఆన్నే ఉండకనట, వచ్చేటప్పుడు కరోనా పురుగును ఎంబడ పెట్టుకొని వస్తున్నాడంట. ఇక అది కడమోళ్ళకు అంటుకుంటాంది. ఇక కేరళ తర్వాత గుజరాత్, ఢిల్లీ రాష్ట్రాలలో కేసులు బాగా పెరుగుతున్నాయి. ఇక అటు ఆంధ్రాలో కూడా ఉన్నాయి అని అంటున్నారు. ఒకరిద్దరు చచ్చిపోయిర్రని చెప్తున్నారు, కానీ మరి ఇలా ఏ పాటు నిజమో, నిజంగా కరోనాతోని పోయిర్రా అనేది ఇంకా క్లారిటీ లేదు. ఇక ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఈ కరోనా ఎవరికన్నా అంటుకోవచ్చు, మన కాడికి ఏమత్తది అని అస్సలు అనుకోవద్దు. ఎక్కువ భయపడొద్దు, కానీ అట్లా అని అతి నమ్మకంతో కూడా ఉండొద్దు. మాస్కులు అయితే దగ్గర పెట్టుకోర్రి, జనాలలో ఎక్కువ కలవకుర్రి. ఇక సర్ది, దగ్గు, నెత్తి నొప్పి ఇసుంటి వచ్చినట్టయితే డాక్టర్ కాడికి పోర్రి, కరోనా టెస్టులు చేయించుకోర్రి. అగర్సే కరోనా వచ్చినట్టు అనిపిస్తే ముందు నుంచే ఇంట్లోలకు దూరం జరుగురు. ఏమంటానా, ఏం కరోనా పురుగో ఏం పాడో, అసలు దాన్ని పురాగా మనం మర్చిపోయినాము. నన్ను గట్లెట్లా మరుస్తారు అన్నట్టే దాని ఈగో హట్ అయింది కావచ్చు. అవతారం మార్చుకొని మళ్ళీ తిరగబట్టే. నిజంగా అప్పుడప్పుడు అనిపిస్తుంది, జీవాల ముందు మనుషులు వేస్ట్ అంటే వేస్ట్ అనోళ్ళ గట్లనే అనిపిస్తుంది. మరి జీవాలకున్న విశ్వాసం మనుషులకు ఉండనే ఉంటుంది. అంతే, చేసిన మేలు మరిచేది మనిషి, కలకాలం యాది పెట్టుకునేది జీవాలు. అంతేనా? అగో చూడురి, చిన్న ఏనుగు ఎంత పెద్ద మనసు చూయించిందో చూడరు మీరే మలక. నిజంగా మనుషుల కంటే కూడా జీవాలే నయ్యమని తాపకోసారి ఎందుకంటారో మళ్ళీసారి రుజువైందోల్లా. ఇగో ఏనుగు పిల్ల గుంతల పడ్డది. మన తెలంగాణ ఏనుగు కాదు, ఛత్తీస్గఢ్ ఏనుగు. ఇక గుంతల పడ్డ దీన్ని బయటకు తీసేందుకు 20 గంటలు దాన్ని లాడిర్రు. లాస్ట్కు గిట్లా అది బయటపడ్డది. కానీ బయటపడ్డాక చూడు అది ఏం చేస్తుందో.
సుషిరా పానాలు నిలబెట్టిన జేసీబీకి మొక్కి ఆడికెళ్ళిపోయింది. నాకైతే ఈ సీన్ మంచిగా అనిపించిందోల్లా. ఈ ఏనుగు పిల్ల మనుషుల కంటే 100 రెట్లు నయ్యం అనిపించింది. ఈ కాలం ఎట్లున్నదోల్లా, ఎంత సాయం చేసినా సాయం చేసే వరకు మంచిగా ఉంటారు. ఇక సాయం అందినాక నువ్వెవనివో నేనెవరినో అన్నట్టే ఎత్తారు. కమాస్కం దేగను కూడా దేకరు. మనుషులు కాబట్టి అట్లుంటారు. కానీ జీవాలు చేసిన మేళ్ళు కలకాలం యాది పెట్టుకుంటే గిట్లా ఏమంటారు? ఎన్ఎస్ఆర్ గ్రూప్ వారి ఎన్రిచ్ వాట్ సమర్పించే ధూమ్ దా ముచ్చట పవర్డ్ బై ఈశ్వరప్ప హోమ్ యూ క్లినిక్ ఎవ్వలా ఇయాల్టి ధూమ్ దా ముచ్చట్లు మంచుకున్నాయి కదా, మస్తు అనిపించినాయి కదా. మళ్ళీ వచ్చినప్పుడు ఇంక నీ మస్తు ముచ్చట పట్టుకొస్తా. అప్పటిదాకా ఏం చేయాలో ఎరికే కదా, చూస్తూనే ఉండరు టీ న్యూస్. టాటా బాయ్ బాయ్ నమస్తే.